నాకేంటో అర్థం కావట్లేదండి. తీరా చూస్తే అన్ని కూడా ఫ్లైఓవర్ డౌన్ లో పక్కనే వస్తున్నాయి. ఇది వచ్చి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ డౌన్ లో వైవిఆర్ ఎస్టేట్ లేఅవుట్ లో 9th రోడ్ లో ఉందండి. ఈ సైట్ వచ్చేసరికి 150 గజాలండి. G+1 అప్రాక్సిమేట్లీ గా 6.5 months లో మాక్సిమం పూర్తి చేస్తామని చెప్తున్నామండి. సార్ డైరెక్ట్ గా మీ క్లయింట్ తో మాట్లాడచ్చు కేకే ఎలా కడుతున్నారు అనేది. వైజాగ్ స్టీల్ KCP సిమెంట్ రెడ్ బ్రిక్స్ అండి. సార్ G+2 అయితే 1800 1900 అండి. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేలోపుకి అప్రాక్సిమేట్ గా 15 days అయింది స్టార్ట్ చేసి. ఈ మధ్యలోనే ఆగర్లు వేసేసాము, పైల్ క్యాప్స్ కట్టేసాము. దాంతో పాటు సార్ మీరు చూసుంటే స్టీల్ రాడ్ కూడా జాయింట్ అన్ని కూడా కంకర్ బెల్ట్ లాగా దీనికి వాడింది మొత్తం కూడా వైజాగ్ స్టీల్ KCP సిమెంట్ రెడ్ బ్రిక్స్ అండి. సార్ మనం G+1 కే అండి, కానీ మనం G+3 కి స్ట్రెంత్ అనేది కాంక్రీట్ వర్క్ లో ఇచ్చేస్తున్నాం. ఈ వీడియో క్లయింట్ కి కూడా ఇస్తున్నాం అండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకో 2 floors చేసుకునే స్ట్రెంత్ అనేది కేకే నుంచి ఇప్పిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నాం అండి మొత్తం కూడా. సార్ ఇంకా సెంటరింగ్ అనేది పూర్తి అవ్వలేదు, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇవాళే రేపు అప్రాక్సిమేట్లీ గా కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తే డైరెక్ట్ గా రావచ్చండి. కేకే ఎలా కడుతున్నారండి సార్ వీడియోలో చెప్తున్నా. డైరెక్ట్ గా 5 కంకర 4 ఇసుక 1 బస్తా సిమెంట్ డైరెక్ట్ గా క్లయింట్ తో చెప్పి క్లయింట్ కి వీడియో కూడా పెడతాం. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే.